45,000 రూపాయల విలువైన టెనెక్టీ ప్లస్ ఇంజెక్షన్ ఉచితంగా చేయడం ద్వారా ప్రాణాన్ని కాపాడవచ్చని తెనాలిలో ప్రభుత్వ వైద్యులు ప్రచారం నిర్వహిస్తున్నారు. స్టెమీ ఇంజెక్షన్ గుండెకు భరోసా ఇస్తుందని జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్ సౌభాగ్యవాణి అన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో స్టెమీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుండెపోటుకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని తెలిపారు. అనంతరం స్టెమీ ఇంజెక్షన్ గుండెకు భరోసా పోస్టర్ను ఆవిష్కరించారు. మనకి ప్రతి ప్రాణం విలువైనదే కనుక ఈ చెస్ట్ పెయిన్ వచ్చిన కేసెస్ మన తెనాలి జిల్లా వైద్యశాలకి మీరు వెంటనే ఒక మొదటి గంటలో షిఫ్ట్ చేసినప్పుడు మనం ఇక్కడ ఈ స్పోక్ అండ్ హబ్ మోడల్లో మన గవర్నమెంట్ ఇనిషియేటివ్తో స్టార్ట్ చేశారు. ఇది స్పోక్స్ అంటే మన తెనాలి జిల్లా వైద్యశాల చుట్టుపక్కల సిహెచ్సిస్ అంటే పొన్నూరు, వేమూరు, పత్తిపాడు ఇవన్నీ ఈ సిహెచ్సిస్ అన్ని స్పోక్స్. హబ్ అంటే జీజీహెచ్ విజయవాడ కార్డియాలజీ డిపార్ట్మెంట్. ఇక్కడికి వచ్చిన పేషెంట్కి మనం ఈసీజీ తీసి వెంటనే చూసుకొని సపరేట్ యాప్ ద్వారా ఆ ఈసీజీని హబ్కి అప్లోడ్ చేస్తాము. అది వాళ్ళు చూసి పేషెంట్ కండిషన్ని ఈసీజీ ద్వారా వాళ్ళు నిర్ధారించుకొని మనకు ఇక్కడ ఉన్న డ్యూటీలో ఉన్న డాక్టర్స్కి డైరెక్షన్స్ ఇస్తారు. దాన్ని బట్టి మనకి గవర్నమెంట్ సప్లై చేసిన కాస్ట్లీ ఇంజెక్షన్ ఒకటి మనకి ఇక్కడ ఎప్పుడూ అవైలబుల్గానే ఉంటుంది. మనకి స్టాక్ ఉంటుంది, సఫిషియెంట్ స్టాక్ మెయింటైన్ చేస్తున్నాం మనం. ఆ ఇంజెక్షన్ థ్రోంబోలైటిక్ ఏజెంట్ అంటాము. ఆ ఇంజెక్షన్ ఇచ్చి పేషెంట్ని మన దగ్గర స్టెబిలైజ్ చేసి తర్వాత మనం హబ్కి అంటే జీజీహెచ్ గుంటూరుకి ఆ పేషెంట్ని తరలిస్తాము. అక్కడ వారు ఇంకా ఫర్దర్ మేనేజ్మెంట్ ఇంకా యాంజియోగ్రామ్ అవసరమా లేకపోతే ఏంటి అనేది చూసుకొని ఆ పేషెంట్ని వారు ట్రీట్ చేసి ఏదైనా సర్జరీ అవసరమా, స్టెంట్ అవసరమా అనేది వాళ్ళు నిర్ధారణ చూసుకొని ఆ పేషెంట్ని సేవ్ చేస్తారు. అక్కడ ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది అక్కడ జరుగుతుంది. ఇట్లా మన దగ్గర ఇప్పటి వరకు 45 ఇంజెక్షన్స్ 45 కేసెస్కి ఇంజెక్షన్స్ ఇవ్వడం జరిగింది. పేషెంట్స్ అందరూ బాగున్నారు. వారు డిశ్చార్జ్ అయిన తర్వాత మరియు రిఫర్ చేసిన తర్వాత మనం ట్రాక్ చేస్తాము, వారి దగ్గర సమాచారం తీసుకుంటాము. ఇది మనము మన హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్కే కాక నియర్ బై పిహెచ్సిస్ అండ్ యూపీహెచ్సిస్, ఏఎన్ఎంస్ అండ్ ఆశాస్ మరియు మెడికల్ ఆఫీసర్స్కి కూడా మేము ఇప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేశాము. వారు అక్కడ పేషెంట్స్కి అక్కడ పిహెచ్సిస్కి వారి పరిధిలో ఉన్న ఏరియాస్లో వారు ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు అక్కడ వారికి అవగాహన కలిగిస్తారు. పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాము. అందరూ ఈ యొక్క ఫెసిలిటీని సౌకర్యాన్ని ఏదైనా అవసరం ఉన్న మీ ఇంటి కుటుంబంలో కానీ నియర్ బై ఉన్న మీ చుట్టుపక్కల కానీ ఎవరన్నా ఇట్లా చెస్ట్ పెయిన్ సడన్గా వచ్చి సిమ్టమ్స్ ఉన్నవారిని తగిన సమయంలో అంటే మొదటి గంటలోపు మన జిల్లా వైద్యశాలకు తరలిస్తే వారి ప్రాణం మనం సేవ్ చేయగలము. సో ఇది అందరూ వినియోగించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇక్కడ జనరల్ ఫిజిషియన్గా పనిచేస్తాను డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలిలో. మనకి ఇక్కడ ఇవాళ స్టెమీ గురించి అవగాహన కార్యక్రమం కండక్ట్ చేస్తున్నామండి. స్టెమీ అంటే ఎస్టీ ఎలివేషన్ మైయోకార్డియల్ ఇన్ఫార్క్షన్, అంటే హార్ట్ అటాక్లో ఒక రకం అనమాట. ఇప్పుడు ఈ జబ్బు లక్షణాలు ఏంటంటే అండి, ఛాతీలో నొప్పి రావడం, ఆయాసం రావడం, గుండె పట్టేసినట్టుగా ఉండటం, ఇటువంటి లక్షణాలు వస్తాయి. చాలామంది ఏంటంటే గుండె నొప్పి వచ్చిన వాళ్ళు అవగాహన లేకపోవడం వల్ల అది గ్యాస్ నొప్పి అనుకొని లేదంటే వేరే కండరాల నొప్పి అనుకొని చాలా లేట్ చేస్తారు హాస్పిటల్కి రావడానికి. అలా కాకుండా గుండె నొప్పి వచ్చిన వెంటనే మనకి దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ కానీ, సిహెచ్సి కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ ఎక్కడ ఉంటే అక్కడ వెంటనే వచ్చి ఈసీజీ తీయించుకొని ఆ ఈసీజీని మనం ఏం చేస్తామంటే అక్కడ ఉన్న వైద్యులు ఏం చేస్తారంటే హబ్ దగ్గరలో ఉన్న హబ్కి పంపిస్తారు. హబ్ అంటే కార్డియాలజిస్ట్ ఉన్న హాస్పిటల్ అనమాట, మెడికల్ కాలేజెస్ యూజువల్గా. అక్కడ ఉన్న కార్డియాలజిస్ట్కి పంపించి ఆ ఈసీజీలో కనుక హార్ట్ అటాక్ లక్షణాలు ఏమన్నా ఉంటే కనుక దానికి టెనెక్టీ ప్లేస్ అని ఒక ఖరీదైన ఇంజెక్షన్ ప్రభుత్వం వారు ఉచితంగా అందరికీ అందిస్తున్నారు. ఆ అవసరమైన వాళ్ళకి ఆ ఇంజెక్షన్ ఇచ్చి వెంటనే ఆ పేషెంట్ని రక్త సరఫరా మళ్ళీ పునరుద్ధరించ చేసి, అంటే హార్ట్ అటాక్ అంటే ఏమవుతుందంటే గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండడం వల్ల అట్లా హార్ట్ అటాక్ జబ్బు అనేది వస్తుందన్నమాట. ఆ బ్లాక్స్ని ఇంజెక్షన్ ద్వారా క్లియర్ చేస్తారనమాట. దాదాపు 90% వరకు బ్లాక్స్ క్లియర్ అవుతాయి అన్నమాట ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల. దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ రక్త సరఫరా పునరుద్ధరించబడి ఆ గుండెలో ఉన్న కండరం దెబ్బతినకుండా ఉంటుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం ఈ వైద్యం తీసుకుంటే గుండె కండరం దెబ్బతినకుండా ఉంటుందన్నమాట. లేట్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే దెబ్బతినేసి మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి.
గుండె కండరం దెబ్బతిని దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్ ఇటువంటి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం ఈ ప్రోగ్రామ్ కింద ఏంటంటే ఈ ఇంజెక్షన్ ఇచ్చి వెంటనే వాళ్ళని స్టెబిలైజ్ చేసి దగ్గరలో ఉన్న హబ్కి అంటే కార్డియాలజిస్ట్ సెంటర్కి మనం రిఫర్ చేస్తాము. అక్కడ రిఫర్ చేశాక అక్కడ కార్డియాలజిస్ట్ గారు చూసి వాళ్ళకి యాంజియోగ్రామ్ తీసి అవసరమైతే స్టెంట్ వేయడమో లేదంటే అది అవసరం లేకపోతే మందుల ద్వారానే వైద్యం చేయడం చేస్తాం అనమాట. కాబట్టి మనం చాలా మంచి ప్రోగ్రామ్ అనేది. ఈ ప్రోగ్రామ్ గురించి అందరూ అవగాహన కలిగించుకొని ఛాతీ నొప్పి ఉన్న ప్రతి పేషెంట్ని దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి వారికి ఈ ప్రోగ్రామ్ కింద వైద్యం అందిస్తే కనుక వారి గుండె దెబ్బతినకుండా ఉంటుంది. అందరికీ నమస్కారం. ఇవాళ మనము డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాల్లో స్టెమీ ప్రోగ్రామ్ కింద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాము. స్టెమీ అంటే ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అనమాట. అంటే సాధారణ భాషలో గుండెపోటు అనమాట. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం గవర్నమెంట్ తీసుకున్న ప్రోగ్రామ్ దాన్ని ఎలా డీల్ చేయాలనేది. ఇప్పుడు మనకి సిహెచ్సిలు ఉంటాయి, ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్. ఈ హాస్పిటల్స్లో ఈ ప్రోగ్రామ్ కింద ఈసీజీ మిషన్ సప్లై చేశారు. సో ఆ దగ్గరలో ఎవరైనా ఛాతీలో నొప్పి వచ్చి ఏదైనా ఇబ్బంది పడుతుంటే వెంటనే ఆ హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళకి ఈసీజీ తీసి స్టెమీ హబ్ అంటాం. మనకి గుంటూరు జిల్లాకు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు అనమాట. అక్కడికి ఈసీజీ పంపిస్తారు. అక్కడ కార్డియాలజిస్ట్ చూసి వెంటనే వాళ్ళకి గుండెపోటు వచ్చిందా లేదా చూసి నిర్ధారించి వాళ్ళకి మనకు ఇవ్వాల్సిన ఇంజెక్షన్ ఒకటి 45,000 అనమాట. టెనెక్ట్ ప్లేస్ అంటాం. ఆ ఇంజెక్షన్ అది ఇవ్వాలా లేదా సూచిస్తారు. సో వెంటనే మనము ఆ ఇంజెక్షన్ చేసేస్తాం అన్నమాట. వాళ్ళు ఒకవేళ అది చేయాలి అన్నప్పుడు దానివల్ల ఏమవుతుందంటే రక్తనాళంలో బ్లాక్ ఉంటే 90% వరకు క్లియర్ అవుతుంది అనమాట. దానివల్ల మరణాల శాతం కూడా దాదాపు 60 నుంచి 90% తగ్గుతుంది తగ్గుతుంది వల్ల వచ్చే మరణాలు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని ప్రజలందరూ ఉపయోగించుకొని గుండెపోటు నుంచి త్వరగా బయటపడతారని ఆశిస్తున్నాను.